నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. ఈ రోజున మనం గనక గమనిస్తే చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి అతి భయంకరమైన శత్రువు కోపం. ఈ కోపం ఏదైతే ఉందో అది మనిషిని పూర్తిగా పతనం చేస్తుంది, కుటుంబాలను నాశనం చేస్తుంది, మనిషి జీవితాన్ని అధపాతాలను కూడా తొక్కిస్తుంది. ఇలాంటి కోపాన్ని జయించడం అంటే సాధారణ విషయం కాదు. అలాంటి కోపాన్ని జయించడానికి అత్యంత గొప్పమైనటువంటి ఒక 3 కథలు మనం తెలుసుకుందాం. మనందరం విన్నవి అవి మరోసారి విందాం. అందులో మొట్టమొదటిది, ఒక తండ్రికి విపరీతమైన కోపం. తను చాలా ప్రేమగా ఒక కారును కొనుక్కున్నాడు. ఆ కారును బయట పెట్టి ఉంచాడు. తన కూతురు ఎవరైతే ఉన్నారో తను ఆడుకుంటూ తను తెలియక ఇనుప రేపుతో ఆ కారు మీద గీతలు పెడుతూ వెళ్ళిందనమాట. ఇలా వెళ్ళేసరికి ఏదో శబ్దం వినిపించింది. తండ్రి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడు. ఈ సంఘటన చూసిన మరుక్షణం తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఎప్పుడైతే కోపానికి వసలై ఉన్నాడో కంట్రోల్ చేసుకోకుండా విపరీతంగా కూతురు కొట్టాడు. ఆ కొట్టేటువంటి క్రమంలో తనకు తెలియలేదు తనకు పెద్ద ప్రమాదం జరిగిందని చెప్పి. తీరా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి చూసేసరికి తన కళ్ళు పూర్తిగా పోయి, తన చెవుడు పూర్తిగా, వినికిడి కూడా పూర్తిగా పోయింది. ఆ తర్వాత జీవితాంతం బాధపడ్డాడు తన కూతురు తలుచుకుంటూ. జీవితాంతం తన కూతురు పడేటువంటి ఆవేదన చూస్తూ జీవితాంతం ఏడ్చాడు. చూడండి, కొన్ని సందర్భాల్లో ఒక చిన్న సంఘటనలో మనం తెచ్చుకున్నటువంటి అతి కోపం చేత మనం ఏం చేస్తున్నామో తెలియకపోతే, మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే ఎంత ప్రమాదం తెచ్చిపెడుతుందో. ఇలాంటి సంఘటనలు ఎంతో మంది జీవితాల్లో చూస్తుంటారు, ఎన్నో సందర్భాలు బాధపడుతుంటారు. ఆ తర్వాత మనం ఏం చేద్దామన్నా కూడా ఏం చేయలేము. అలానే రెండో కథ ఏంటంటే, ఒక సర్పం ఒక స్నేక్ ఒక రోజున ఒక కార్పెంటర్ షాప్ లోకి వెళ్ళింది. అక్కడ రకరకాల పనిముట్లు ఉన్నాయి, అందులో ఒక రంపం కూడా ఉంది. తనకు తెలియకుండా దాని మీద నుంచి వెళ్ళేటప్పుడు తనకి ఈ రంపపు కొనలు ఏవైతే ఉన్నాయో వాటిని గుచ్చుకోవడం మొదలుపెట్టాయి. ఇవి ఎప్పుడైతే ఈ రంపపు కొనలు గుచ్చుకుంటున్నాయో తనకి ఎవరో గాయం చేస్తున్నారని చెప్పి, ఏదో ప్రమాదం తలపెడుతున్నారని చెప్పి తను విపరీతమైనటువంటి వ్యగ్రతతో, విపరీతమైనటువంటి కోపంతో ఆ రంపాన్ని మొత్తాన్ని చుట్టేసి దాన్ని కాటు వేయడం మొదలుపెట్టింది. ఇలా కాటు వేస్తున్నప్పుడు ఇంకా మరింత గాయాన్ని పాలై తను అక్కడే మరణించడం జరిగింది. మనం కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం. మనకి ఏదైనా సరే కొన్ని నడిచేటప్పుడు, లేకపోతే ఏదైనా తెలియక చూసుకోకుండా వెళ్ళేటప్పుడు ఒక గోడ కావచ్చు, లేకపోతే ఒక బెంచ్ కావచ్చు, ఏదైనా మన కాళ్ళు తేలింది అనుకోండి, కొంతమంది యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే, మనం కదా తప్పు చేసాం, అది కాదు కదా అని చెప్పి ఆలోచించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ గాయాన్ని తను తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ కొంతమంది ఏంటంటే విపరీతమైనటువంటి కోపంతో నాకు ఇది గాయం చేసిందని చెప్పి ఇంకా దాన్ని బలంగా గుద్దడం కానీ, బలంగా కొట్టడం కానీ అలాంటివి చేస్తుంటారు. ఇలాంటి ఎవరైతే ఈ కోపానికి వశమైనటువంటి స్థితిలో ఉన్నారో వాళ్ళు ఇంకా లేనిపోయిన ప్రమాదాలు తెచ్చిపెట్టుకుంటారు. అలానే మూడో స్టోరీ ఏంటంటే, ఒక రోజు ఒక పిల్లవాడు విపరీతంగా ప్రతి ఒక్కరిని బాధపెడుతున్నప్పుడు ఆ తండ్రి ఏం చేశారంటే, ఈ పిల్లవాడికి జ్ఞానబోధ చేయాలని చెప్పి, నీకు కోపం వచ్చిన ప్రతిసారి కూడా నువ్వు మన ఇంటి వెనుక ఉన్నటువంటి గోడకి ఒక మేకు కొట్టిరా అని చెప్పేసి కొన్ని మేకులు, ఒక సుత్తి ఆయనకి ఇచ్చాడనమాట. ఇలా ఈ పిల్లవాడు రోజు కోపడుతున్నాడు. వెంటనే తన తండ్రి చెప్పినట్టు వెళ్ళి గోడకు మేకు కొడుతున్నాడు. ఇలా చేసేసరికి కొద్ది రోజులు అయ్యేసరికి గోడ నిండా కూడా మేకులు నిండిపోయి ఉన్నాయి. ఈ పిల్లవాడు కూడా చాలా కోపం వచ్చింది. ఎన్నిసార్లు నేను ఇలా ఇంత కోపడుతుంటాను, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను చెప్పి తనకే తెలియకుండా తనలో ఆలోచన మొదలైంది. కొద్ది రోజులు పోయిన తర్వాత ఒక రోజున పూర్తిగా ఎటువంటి మేకులు కొట్టాల్సిన పరిస్థితి రాలేదు, ఎంత మాత్రం కోపం రాలేదు. అప్పుడు తండ్రి ఏం చెప్పాడంటే, ఈ రోజు నుంచి నీకు పూర్తిగా కోపం కనుక రాకపోతే ప్రతిరోజు కూడా ఒక్కొక్క మేకు వెనక్కి తీసేయని చెప్పేసి తండ్రి చెప్పాడు. ఇలా ప్రతిరోజు కూడా తనకి ఏ రోజైతే కోపం రాదో ఆ రోజు వెంటనే వెళ్ళడం, ఒక మేకు వెనక్కి తీయడం, ఇలా చేయడం మొదలుపెట్టాడు. కొద్ది రోజులు పూర్తిగా మేకులన్నీ కూడా తీసేశాడు. అప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు. అమ్మయ్య, ఇంకా నాకు కోపం రావట్లేదని చెప్పి. అప్పుడు తండ్రి అక్కడికి వచ్చి ఆ పిల్లవాడితో మాట చెప్పాడు, ఒక్కసారి గమనించు, నీకు ఈ రోజున కోపం రావట్లేదు నిజమే, కానీ నువ్వు చాలా మందికి గాయం చేసావు. ఇప్పుడైతే నువ్వు ఆవేశంతో ఎంత మాత్రం ఆలోచించకుండా నువ్వు ప్రవర్తిస్తున్నావో అలాంటి ప్రవర్తన చేత ఎంతో మందిని బాధ పెట్టావు. కానీ నువ్వు ఈ రోజున కోపం లేకపోయినప్పటికీ కూడాను వాళ్ళ మనసులో నువ్వు చేసినట్టు గాయాలు మాత్రం ఇలా మచ్చల రూపంలో ఇలా మిగిలిపోయి ఉన్నాయని చెప్పేసి ఆ గోడకున్నటువంటి రంధ్రాలన్నీ కూడా చూపించాడు అనమాట. కాబట్టి మనం కూడా ఆలోచిద్దాం. విపరీతమైనటువంటి కోపం మనకు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఎవరైనా తప్పు చేస్తే వాడిని ఎలా సరిదిద్దాలి, ఏ కోణంలో వాడిని మార్చాలి అని చెప్పి మనం కోపానికి వశమైపోకుండా, మనల్ని మనం కంట్రోల్ చేసుకున్నటువంటి స్థితిలో మనం ఉండకుండా, లేనిపోయిన ప్రమాదాలు తెచ్చిపెట్టుకోకుండా మనం కొద్దిగా ఆలోచిస్తూ మనం కోపాన్ని తెచ్చిపెట్టుకుని వారిని సరిదిద్దడం వరకు మాత్రమే మనం కోపాన్ని కనుక తెచ్చిపెట్టుకుంటే మనం చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నట్టు. అలాగే మనకు విపరీతంగా కోపం కలిగేటప్పుడు మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే, మనకి ఎవరైతే బాగా ఇష్టమో వారిని ఒకసారి తలుచుకోవడం, అలానే మనం ఒంటరిగా కూర్చొని కొద్దిగా కోపం పోయేంత వరకు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయడం, అలానే బలంగా బ్రీతింగ్ తీసుకుంటూ విడిచిపెట్టడం, కొద్దిసేపు బలంగా బ్రీతింగ్ తీసుకుంటూ విడిచిపెట్టడం, అలానే ఏదైనా మనకి ఇష్టమైనటువంటి ఒక పుస్తకాన్ని చదవడం, ఇలా చేయడం వల్ల ఏంటంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటాం. ఆ తర్వాత కంట్రోల్ అయిన తర్వాత మళ్ళీ చాలా ప్రశాంతంగా మన పని మనం చేసుకోగలం. కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేద్దాం. అలానే మాటికి మీరు గుర్తు చేసుకోండి, ఒక రోజు జరిగే పని కాదు ఇది, ప్రతి క్షణం గుర్తు చేసుకోండి. ఎప్పుడైనా సరే కోపం కలిగేటప్పుడు ఆ కోపంలో మనం కంట్రోల్ చేసుకోకపోతే ఎన్ని దారుణాలు జరుగుతాయో ప్రతి క్షణం మనం అర్థం చేసుకుంటూ, గుర్తు చేసుకుంటూ ముందుకు సాగితే ఖచ్చితంగా కోపాన్ని జయించగలం. ధన్యవాదాలు. జై హింద్.